బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ 1A మనం 2020 గ్రాండ్ టెస్ట్ది మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము. దాంట్లో మొదటి ప్రశ్న, మానవ మితి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గాల్టన్. ఒక వ్యక్తి గతంలో కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సును 3 నెలల్లో పూర్తి చేస్తున్నాడంట. అయితే దానికి పర్సంటేజ్ ఎంత పదుపు గణన చేశారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 40%. ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక వాదానికి చెందని భావన ఏంటి? నిర్మాణాత్మానికి చెందని వాదన ఏమిటి అని అంటున్నారు. భావన. దానికి సరైన సమాధానం వచ్చేసి శీల నిర్మాణం అంట. చిన్న చిన్న చట్టాల ద్వారా అభ్యాసనం చేయడం అనే భావనను ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి స్కిన్నర్. అభ్యాసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం పీఠభూమి దశ. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు బ్రూనర్. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ. దానికి సరైన సమాధానం కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆదర్శాల సిద్ధాంతం. థీమాటిక్ అప్పర్ సెషన్ టెస్ట్ రూపొందించిన వారు ఎవరు? దానికి సరైన సమాధానం ముర్రే మోర్గాన్. పోరాట పలాయన హార్మోను. దానికి సరైన సమాధానం వచ్చేసి పోరాట పలాయన హార్మోను అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఎడ్రినలిన్. చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం ఏంటి అంటున్నారు. మోటార్ స్కిల్స్ని రెగ్యులేట్ చేసే బ్రెయిన్ యొక్క పార్ట్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 and 3 మధ్య మెదడు, అనుమస్తిష్కం. లిబిడో భావనను వివరించినది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఫ్రాయిడ్. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్స్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య ఎంత అంటే 6 నుంచి 7. అనుకుంటున్నారా? కాదు, 3 నుంచి 4. కింది వానిలో నెట్వర్క్ రకం కానిది. నెట్వర్క్ కాని రకం ఏంటి అంటే స్పాన్. ఓకే, తర్వాత ప్రశ్న, కింది వానిలో ఏఎస్ నీల్ రచన కానిది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో. ఇక్కడ చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఐఓ పరికరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మోడెం. క్రింది వానిలో అమూర్త భావన కానిది ఏంటి అంటే సూర్యోదయం. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని తెలిపినది ఎవరు అంటే
దానికి సరైన సమాధానం డక్వర్త్. ఇక్కడ చూడండి, సరికాని జతను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ కొన్ని ఇచ్చారు, వాటికి సరికాని సమాధానం ఏంటో చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి థారండైక్ బహుళ ప్రజ్ఞ సరికాని జత. సృజనాత్మక ప్రక్రియలో 3వ దశ ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అంతరదృష్టి దశ. ఇక్కడ చూడండి, CAVD మాపనిని రూపొందించిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 థార్న్టైక్. తర్వాత శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞాత్మక వికాస దశని ఏమంటారు. దానికి సరైన సమాధానం ఇంద్రియ చాలక దశ. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని తెలిపింది ఎవరు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఫ్రీమన్. ఫ్రీమన్ కాదండోయ్, WC బాగ్లే. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు అంటే గ్యాల్టన్. తర్వాత నిర్ధారణ మాపనలోని ఒక దోషము. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 పరివేశ ప్రభావం. జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు. దేనితో అంటే ప్రయోగాత్మక పరిశోధన. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం ఎంత అంటే దానికి 6 నుంచి 14 సంవత్సరాలు అనేది సరైన సమాధానం. దీనికి సంబంధించిన వీడియో మన అనుశ్రీ ట్యుటోరియల్స్లో ఉంది. దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి, చూడండి. ప్రయోక్త అధీనంలో ఉండే చరం. ప్రయోక్త అధీనంలో ఉండే చరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి స్వతంత్ర చరం. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం 1098. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వాలంబన బలపడుతుంది అని తెలిపినది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి క్రో అండ్ క్రో. కాదండి, బామరిన్ అండ్ బ్లాక్. ఇక్కడ చూడండి, కింది పద్యాన్ని చదివి దానికి సరైన సమాధానం చెప్పండి అంటున్నారు. ఇక్కడ శ్రీ రఘువంశోత్తయోధికి సీతమయూఖుడైన నీ పనివి త్రోమరు పదాబ్జములు వికసి తోత్పల చంపక రుతి మాధురి పూరిత వాక్స్పూర్ణముల పూజలు నడుచెదరి జిత్తగింపుమి తారకనామ భద్రగిరి దాశరథి కరుణోపయనిధి. ఇక్కడ తోయదికిన్ అంటే దాని అర్థము ఏంటంటే సముద్రానికి. చూడండి, కింది పద్యాన్ని చదివి దానికి సరైన జవాబునివ్వండి అంటున్నారు. ఇక్కడ దాశరథి కరుణోపయనిధి అనే మకుటంతు శతకాన్ని రచించిన వారు ఎవరు అంటే కంచర్ల గోపన్న. ఈయన శ్రీరాముల వారి భక్తులు 17వ శతాబ్దానికి సంబంధించిన వారు అన్నమాట. చూడండి, ఇక్కడ కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి అంటున్నారు. దానికి ముందు గద్యం ఏంటో చదువుకుందామండి. నాటకానికి సంభాషణ ప్రాణం, సన్నివేశ కల్పన ముఖ్యం, నవలకి కథ వర్ణనలు ముఖ్యం. నాటకం ప్రదర్శన యోగ్యమైన దృశ్య కావ్యం కాగా నవల పఠనం యోగ్యమైన శ్రవ్య కావ్యం.
రెండింటిలోనూ రసపోషణ ఉన్న నాటకంలో రసానికి ప్రాధాన్యం ఎక్కువ. నేటి సాంఘిక నాటకాల్లో రసానికి ప్రాధాన్యం తగ్గి సంఘటనకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రదర్శన యోగ్యమైన కావ్యం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2 నాటకం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక గద్యం ఇచ్చారు. మనం ముందు చదివింది ఇక్కడ కూడా ఉందండి. సాంఘిక నాటకాలు ఈ విధమైన మార్పు జరుగుతుంది. ఏ రకమైన మార్పు జరుగుతుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి రస ప్రాధాన్యత తగ్గి సంఘటన ప్రాధాన్యత పెరగడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇచ్చారు కదా, నేటి సాంఘిక నాటకాల్లో రసానికి ప్రాధాన్యం తగ్గి సంఘటనకు ప్రాధాన్యం పెరుగుతుంది కదా, అదే ఇక్కడ అడిగిన ప్రశ్నకి సమాధానం. భక్తి, ప్రకృతి, దానికి వికృతి ఎలా ఉంటుంది? బత్తి. ఆత్మజుడు పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 కొడుకు, కుమారుడు. తర్వాత జయ జయ అంబేద్కర, జయదళిత జనస్వర, ఈ గేయ రచయిత ఎవరు అంటున్నారు. ఈ గేయాన్ని రచించింది ఎవరు అంటే బోయి భీమన్న. నృపుడు, నృపుడు అంటే రాజు. ఇక్కడ చూడండి, దాశరథి కృష్ణమాచార్య రచించిన ఆ చల్లని సముద్ర గర్భం ఏ కవితా సంపుటిలోనిది? అగ్నిధార. ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో జీవన భాష్యం ఇతివృత్తం ఏంటి? ఏంటి అంటే సామాజిక స్పృహ గురించి. రవి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశాడు. కింద గీత గీసిన పదం కళ్ళు కాయలు కాసేలా అని అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏంటంటే ఇది ఏ పదం అంటే జాతీయం. హరిశ్చంద్రుని షోడశ మహాదాన వినోది అన్నది ఎవరు? దానికి సరైన సమాధానం వచ్చేసి వశిష్ఠుడండి. తర్వాత సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఇది దేనికి సంబంధించిందంటే తద్ధర్మకాలం. స్త్రీలను బోధించే పదాలను ఇలా అంటారు. ఏమని అంటారు స్త్రీలను బోధించే పదాలని? మహతీవాచకాలు. బుధుడు, దీనికి బహువచనంగా ఏమంటారు? బుధులు. భాషా కార్యకలాపాలు. ఈ పదబంధంలో దీర్ఘాక్షరాల సంఖ్య. దానికి సరైన సమాధానం వచ్చేసి 5 అండి. తర్వాత ప్రశ్న, రాజేంద్రుడు, గజేంద్రుడు ఈ పదాలలో పదబంధాలలో ఉన్న సంధులు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గుణసంధి. 2 కూడా గుణసంధులే. ఆకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ ఔలు పరమైతే ఔకారం వస్తాయి. ఇది సంధి సూత్రం. ఇది ఏ సంధికి సంబంధించిన సూత్రం అంటే వృద్ధి సంధికి సంబంధించిన సూత్రం. అసాధారణమైన మానవ చరిత్రను 4 పేజీల్లో రాయలేం. గీత గీసిన పదం ఈ సమాసం. ఏ సమాసము అంటే షష్ఠి తత్పురుష సమాసం. ఆషాఢ మాసంలో 4 రోజులు గడిచాయి. గీత గీసిన ఈ పదబంధంలోని సమాసం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ద్విగు సమాసం. ఒకే పదబంధంలోని ద్విత్వ సంయుక్తాక్షరాల ముందున్న అక్షరాల ఛందస్సులో గురువులవుతాయి. పుస్తకం నోరు విప్పని మహావక్త. ఈ వాక్యంలోని అలంకారం ఏంటి అంటే రూపకం.
పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది సామాన్య వాక్యమా, ఏ వాక్యమో చెప్పాలి మనం. దానికి సరైనది సంశ్లిష్ట వాక్యం. ఆమె నవ్వుతూ నడుస్తున్నది. ఇది ఏంటి? శత్రార్థక బోధక వాక్యం. ఇక్కడ మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి, చూడండి. పద విభజనకు ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యతనిస్తూ బోధించేది ఏమంటారు అంటే ఖండ పద్ధతి. అభిరుచులు, రసానుభూతి ఈ రంగానికి చెందినవి. ఏ రంగానికి అంటే భావావేశ రంగానికి సంబంధించినవి. వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథాల పరీక్షా విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపాయి. ఎవరు రూపొందించినవి? డాక్టర్ బిఎస్ బ్లూమ్. తర్వాత శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానాన్ని ఏమంటారు అంటే విస్తార పఠనం. దీనికి ఉదాహరణ పద్ధతి అని పేరు. దానికి సరైన సమాధానం వచ్చేసి అనుమానోప పద్ధతి. సాహిత్య పరిజ్ఞానం అనేది ఈ రంగానికి సంబంధించింది. ఏ రంగానికి అంటే జ్ఞాన రంగానికి సంబంధించింది. ఇక్కడ ఇంగ్లీష్ ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్ డాష్ కాజ్డ్ బై ఫ్యాక్టరీస్ అంటున్నారు. చూస్ ద కరెక్ట్ వెర్బ్ ఇన్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఈజ్. ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై ఫ్యాక్టరీస్. తర్వాత నథింగ్ కెన్ హ్యాపెన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటున్నారు. దానికి సరైన సమాధానం కెన్ ఇట్. నథింగ్ హ్యాపెన్ కెన్ ఇట్. అది సెకండ్లో ఉందండి. స్వామి రిప్లైడ్ దట్ హీ వాజ్ స్పీకింగ్ ద ట్రూత్. దెన్ ద హెడ్ మాస్టర్ టోల్డ్ హిమ్ that he would talk to his parents. In the above sentence, the word then is used to indicate. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి a sequence. తర్వాత she is going to buy a new car. This sentence talk about. She is going to buy a new car. ఆ సెంటెన్స్ ఏంటి అంటున్నారు? అది దానికి సరైన సమాధానం వచ్చేసి ఫ్యూచర్ యాక్షన్. షీఈస్ గోయింగ్ టు బై. తను ఇంకా కొనలేదు, గోయింగ్ టు బై కొనబోతుంది. అది ఏ యాక్షన్ అనేది చెప్పమంటున్నారు. సో అది ఫ్యూచర్ యాక్షన్. ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ హాఫ్. హాఫ్కి ప్లూరల్ ఫామ్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం హ్యావ్స్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. దానికి సరైన సమాధానం వచ్చేసి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ట్యూటర్. చూస్ ద మోడల్ వెర్బ్ దట్ కెన్ బి ద వీకర్ ఫామ్ ఆఫ్ మస్ట్. మస్ట్ యొక్క వీకర్ ఫామ్ అన్నమాట. దానికి సరైన సమాధానం షుడ్. I don't enjoy watching any sports apart from cricket. In the above sentence, apart from means meaning ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి except for. While he was sleeping, the bell rang. This sentence has one main clause and one subordinate clause. The graphics in the new computer game I bought are quite good.
I soon got bored with playing it. Choose the word the best links in 2 sentences. 2 sentences కి లింక్ చేసే బెస్ట్ వర్డ్ని చూస్ చేయమంటున్నారు. ఈవెన్ సో. తర్వాత ప్రశ్న చూడండి. చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ని చూస్ చేయమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి he wanted to meet me. Who has broken this chair? The passive voice of this sentence begins with the passive voice లో ఈ సెంటెన్స్ బిగిన్ చేస్తే ఏమొస్తుంది, దానికి సరైన ఆన్సర్ చేయమంటున్నారు. దానికి బై హూమ్. బ్రేక్ ఆఫ్ డే మీన్స్. బ్రేక్ ఆఫ్ డేని మీనింగ్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఎర్లీ మార్నింగ్. చూస్ ద యాంటనేమ్ ఆఫ్ ద వర్డ్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అనే వర్డ్కి వ్యతిరేక పదం. యాంటనేమ్ అంటే వ్యతిరేక పదం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి జనరల్. The kids are looking forward to their holiday vacation. Meaning of the phrasal verb look forward is. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. To expect something with pleasure. తర్వాత చూడండి. ఎర్త్ మూవ్స్ సన్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ ద కంప్లీట్ సెంటెన్స్ అబౌవ్ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. అలాగే 3 కూడా అండి. 2 కూడా సరైన సమాధానాలే. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 అండి. షీ ఆల్వేస్ అరైవ్స్ late in the morning. Choose the word that can't begin with a capital letter. Can't begin a capital letters అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి painter. Choose the part of the letter written in at the right side bottom of the page. ఏముంటుంది చెప్పండి. దానికి సరైన సమాధానం వచ్చేసి సబ్స్క్రిప్షన్. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఏమేంటి అంటే ప్రొటెక్ట్, ప్రొవోక్, ప్రపోజల్, ప్రొవినెన్స్. చూడండి ఇక్కడ అన్నిట్లోనూ ప్రో అనేది కామన్గానే ఉంది. నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఏంటి చూడండి. టి, వి, పి, వి అలా ఉన్నాయి కదా. సో మొదట వచ్చేదేంటి ప్రపోజల్. ప్రపోజల్ ఇక్కడ రెండిట్లో ఉంది. తర్వాత ఏం రావాలి? టి వస్తుందా, వి వస్తుందా? ప్రొటెక్ట్. దీనికి సరైన సమాధానం 1 అండి. తర్వాత చూడండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్. దానికి 2 అండి. చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద పాస్ట్ ఫ్రమ్ ద వెబ్ బర్న్. దానికి సరైన సమాధానం వచ్చి 3 అండి. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. పేపర్ హ్యాస్ మెనీ యూజెస్. వీ మస్ట్ నాట్ వేస్ట్ ద పేపర్ అండ్ మస్ట్ లెర్న్ హౌ టు రీసైకిల్ వేస్ట్ మెటీరియల్ ఇన్ టు పేపర్. ఇట్ మే బీ ఏ గుడ్ ఐడియా టు మేక్ ష్యూర్ పేపర్ ఈజ్ నాట్ వేస్టెడ్ and to use recycled paper whenever we use. This passage describes. ఈ ప్యాసేజ్ మొత్తం ఏం డిస్క్రైబ్ చేస్తుంది దేని గురించి అంటే
ఇంపార్టెన్స్ ఆఫ్ ద రీసైక్లింగ్ అండ్ ప్రొడ్యూస్ పేపర్ గురించి చెప్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చారు. పేపర్ హ్యాస్ మెనీ యూజెస్, వీ మస్ట్ నాట్ వేస్ట్ పేపర్ అండ్ లెర్న్ హౌ టు రీసైకిల్ అండ్ వేస్ట్ మెటీరియల్ ఇన్ టు పేపర్. మనం పైన చదివినట్టు ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చారండి. దానికి ఇట్ ఈస్ ఏ గుడ్ ఐడియా. దానికి సరైన సమాధానం వచ్చేసి నాట్ టు వేస్ట్ పేపర్. The combination of Anglo-Saxon and Anglo-Norman gave birth to. దానికి సరైన సమాధానం వచ్చేసి మిడిల్ ఇంగ్లీష్. ఇంటెన్సివ్ లిజనింగ్ హ్యాపెన్స్ while listening. The following is not a part of analytic method. దానికి సరైన సమాధానం వచ్చేసి ఫోనిక్ మెథడ్. The following is not a technique. దానికి సరైన సమాధానం వచ్చి సజెస్ట్ ఒపెడియా. The use of mother tongue is discarded in. Direct method. Selection and gradation are the principles are used in content organization of the syllabus. తర్వాత చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇచ్చారు. సంఖ్యలోని అంకెలను వెనక తిప్పి రాసినప్పటికీ మార్పు రాని 3 అంకెల సంఖ్య ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. అంతే కదా. చూడండి, సంఖ్యలోని అంకెలను వెనుకకు తిప్పి రాసినప్పటికీ మార్పు రాదు, ఆ 3 అంకెల సంఖ్య అంటున్నారు. అప్పుడు మనం ఎటు రాసినా కూడా 999 వస్తుంది కదా. తర్వాత ఒక అంకె పెద్ద సంఖ్య కంటే పెద్దదైన 2 అంకెల చిన్న సంఖ్య ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం 10 అండి. ఒక అంకె పెద్ద సంఖ్య ఏంటి 9, 2 అంకెల చిన్న సంఖ్య 10. సరే, దీనికి సరైన సమాధానం వచ్చేసి 10. అందుకే ఇక్కడ చూడండి, బ్రాకెట్లో 1/6 ప్లస్ 4/9 ఇంటూ 4/3 గుణకార విలోమం అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 3. ముందుగా మనం వీటిలో ఉన్న వాటిని మనం 6, 9కి భాగహారం తీసేసుకునేసి చూడండి, ఇక్కడ 6 3s are కదా 18. సో అలా మనం 3 ప్లస్ ఎంత అవుతుంది 11/18 ఇంటూ 4/3. దీనికి చేస్తే వచ్చే ఆన్సరే ఇది. ఓకే, తర్వాత చూడండి, 16 సెంటీమీటర్లు భుజం గల ఒక చతురస్రాకార కాగితం నుండి 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్లు దీర్ఘచతురస్రాన్ని కత్తిరించి మిగిలిన కాగితం వైశాల్యం ఎంతో చెప్పమని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4. ఇక్కడ 18 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లు మరియు 5 సూక్ష్మీకరించగా దానికి వచ్చే సరైన సమాధానం వచ్చేసి 4 93 సెంటీమీటర్లు వస్తుంది. ఈ క్రింది వానిలో రేఖా సౌష్ఠవం లేని ఆంగ్ల అక్షరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పి.
చూడండి 24 గంటలు మరియు 6 గంటల 30 నిమిషాల యొక్క కనిష్ట నిష్పత్తి ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఓకే 8 పవర్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 2 పవర్ 4x మైనస్ 3 వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం బేస్ మార్చుకోవాలి కదా. సో ఓకే 2 పవర్ 4x ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 పవర్ 4x మైనస్ 3 ఇచ్చారు కదా. సో మనం 4x ప్లస్ 8 ఈక్వల్ టు 4x మైనస్ 3. ఓకే, దీనికి చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు 4x మైనస్ 4x ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 8. సో ఇవి ప్లస్ అయిపోతాయి. సో ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 9 వస్తుందండి. ఒక చతురస్ర భుజం కొలత 5 సెంటీమీటర్లు అయినా కర్ణం ఎంత అంటున్నారు, పొడవు సెంటీమీటర్స్లో అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3. ఇక్కడ చూడండి ఒక సైకిల్ ధర వచ్చేసి 5000 అంటున్నారు. 15% డిస్కౌంట్తో అమ్మిన వెల ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం 4250. ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా, దాంట్లో ఫార్ములా వేసుకొని చేసేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒక లారీ 14 కిలోమీటర్లు ప్రయాణించటకు పట్టుకాలం 25 నిమిషాలు అయితే అయినా అదే లారీ అదే వేగంతో 5 గంటల్లో ప్రయాణించే దూరం కిలోమీటర్లు ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3. 169 కిలోమీటర్లు. అనుకుంటున్నారు కదా, ఇది రాంగ్ అండి. 168 కిలోమీటర్లు. తర్వాత k యొక్క సగం విలువ నుండి 10ని తీసివేసిన 15 వస్తుంది. క్రింది వాటిలో సూచించినది ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 3. తర్వాత ఇక్కడ x ప్లస్ 7 డివైడెడ్ బై 3x ప్లస్ 16 ఈక్వల్ టు 4/7 అంటున్నారు. దాన్ని సరైన సమాధానం వచ్చేసేసి 3 మైనస్ 3. మామూలుగా అయితే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 7x ప్లస్ 7 ఈక్వల్ టు 4 ఇంటూ 3x ప్లస్ 16. 7x ప్లస్ 7 అలాగే ఉంటుంది కాబట్టి 12x ప్లస్ 64. 7x మైనస్ 12x 64 మైనస్ 7. సో మైనస్ 5x ఈక్వల్ టు 64ని 64లోంచి 7 సబ్ట్రాక్ట్ చేసేస్తే వచ్చేది ఇక్కడ వేస్తే మైనస్లో వస్తుందండి ఆన్సర్. ఇక్కడ చూడండి 10చే భాగించిన 5 శేషం, 20చే భాగించిన 15 శేషం, 30చే భాగించిన 25 శేషం వచ్చే సంఖ్య ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 55. తర్వాత ఇక్కడ చూడండి
7.3/2 మీటర్ల పొడవు గల గుడ్డ ఖరీదు ₹12 12 అయినా 2 మీటర్ల గుడ్డ ఖరీదు ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1 అండి, ₹3. మౌలాలి ఒక ఫ్యాను ₹3,000 అమ్మిన ₹20 నష్టం వచ్చింది. అయినా కొన్న ఫ్యాన్ వేల ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4. ఇక్కడ చూడండి 5 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ కొలతతో నిర్మించిన త్రిభుజం. ఆ త్రిభుజాన్ని ఏమని పేరుతో పిలుస్తారు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి అసలు త్రిభుజమే సాధ్యపడదు. ఒక ఘనపు మీటర్కు సమానమైన కిలోమీటర్లు ఎన్ని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. ఒక సంవత్సరానికి ఏ రేటు వంతున అసలు ₹6,360, దానికి 2.5 సంవత్సరాల్లో ₹1,378 వచ్చేది. అంత వడ్డీ రావాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. ఇక్కడ చూడండి 1 to 10, 11 to 20, 21 to 30 అనునవి ఈ రకమైన తరగతి అంతరాలు అంటారు. ఏ రకమైన తరగతి అంతరాలు అంటారు వీటిని. దానికి సరైన సమాధానం వచ్చి 2, విలీన తరగతి అంతరం. ఇక్కడ లంబకోణ భుజాలు వరుసగా ABC, ఇక్కడ కర్ణము అయిన త్రిభుజ వైశాల్యం ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. ఇక్కడ చూడండి 135 కిలోమీటర్ల దూరంను 10 సెకండ్ల సమయంలో చేరాలంటే మినిమం కావాల్సిన వేగం ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 అండి. తర్వాత ఒక భుజం మరియు ఒక ఆసన్న కోణం కొలతలు ఇచ్చిన క్రింది వాణిని దేని నిర్మించగలుగుతాం మనం. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4 అండి. రాంబాస్ని చేయగలుగుతాం. ఇక్కడ చూడండి ఒక AB రేఖ మధ్యలో ఒక బిందువుని C నుంచి కిరణం యొక్క CXను గీయగా ఆ కిరణాలు C వద్ద ABతో చేయు కోణాలు వరుసగా ఇదిగోండి ఇలా ఇచ్చారు కదా 5x + 10 తర్వాత 70 degrees అయితే ఆ విలువ ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏంటి అంటే 2, 20 degrees. ఇక్కడ చూడండి మ్యాథ్స్ మెథడాలజీ ఇచ్చారు. మెథడాలజీలో కింది వానిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఆగమన పద్ధతి. ఇది 3D ఆకారం కాదు. ఈ కింద ఉన్న వాటిలో ఒకటి 3D ఆకారంలో ఉండదంట. అది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి దీర్ఘచతురస్రాకారం. సమున్నత సంయుక్త సంఖ్యలు అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి రామానుజన్ గారు భావనను ప్రవేశపెట్టారంట. తర్వాత బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారం చూడడం ద్వారా నేర్చుకునే శాతం ఎంత. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. తర్వాత ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 థామస్ డిల్వర్త్. దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం దీన్ని స్పష్టీకరణము. దానికి సరైన సమాధానం అవగాహన. ఈవీఎస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈవీఎస్లోని మొదటి ప్రశ్న తుప్పు పట్టడం అనేది ఒక రసాయనిక మార్పు అన్నమాట. దానికి సరైన సమాధానం రసాయన మార్పు. బట్టలపై సిరా మార్కులు తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు అంటే
ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. రేసిన్ను కలిగి ఉండేది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పైనస్. తర్వాత రైబోజోములు వీటిని కలిగి ఉంటాయి అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లు కలిగి ఉంటాయి. సార్వత్రిక గ్రహీత అని పిలువబడే యూనివర్సల్ రెసిపియెంట్ ఏంటిది అంటే ఏబి అండి. ఆర్థ్రోపోడా అనగా ఇది దేనికి సంబంధించింది అంటే కీళ్ళు గల కాళ్ళు. స్త్రీలలో అండం ఉత్పత్తి అవసరమయ్యే ఈస్ట్రోజన్ను ప్రేరేపించే హార్మోన్ ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. తర్వాత ప్రకృతి వర్ణం సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే 2 అండి, చార్లెస్ డార్విన్. తర్వాత ఆడమ్ యాపిల్ ఈజ్ ఫార్మ్డ్ ఎన్ ఎలిగేషన్ ఆఫ్, ఇది పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 థైరాయిడ్ మృదుల ఆస్తి. తర్వాత ఎక్స్పాండ్ డిటిటి, దీనికి డిటిటిని విస్తరించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 2 అండి, ట్రైక్లోరో ఎథైన్. తర్వాత 1 సెకండ్లో చేరే కంపనాల సంఖ్యను ఇలా అంటున్నారు. ఏమని అంటారు అంటే దాన్ని పౌనపున్యం ఫ్రీక్వెన్సీ. జపనీస్ ఆల్ఫామెల్ మెదడు వ్యాపు వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ కలుగజేయని ఏంటిది? అది ఏది బ్యాక్టీరియా చేస్తుందా, ప్రోటోజోవా చేస్తుందా, ఏది చేస్తుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి వైరస్ అండి. ఇప్పుడు ఇక్కడ సోషల్ స్టడీస్ వచ్చినాయి. ఇప్పుడు దాకా మనం ఈవీఎస్ చదువుకున్నాం కదా. ఇప్పుడు సోషల్ యజ్ఞవాటికలు బయలుపడిన ప్రాంతాలు ఏంటి అంటున్నారు. అది కాళీబంగన్ మరియు లోథాలండి. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును చేయించడానికి కారణమైన సంఘటన ఏంటంటే జలియన్వాలా బాగ్ దురంతం, అది జరిగింది కదా అప్పుడు అనమాట. ఆయన తనకి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అధిపతి ఎవరు అంటే ప్రధానమంత్రి గారు. డోమింగ్ పెయిజ్ విజయనగర రాజ్యాన్ని ఇతని కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన దర్శించారు. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ సంవత్సరంలో నిర్మించబడింది అంటే 1967లో. భారతీయ సంగీత మూలాలు దేని నుంచి అంటే సామవేదం నుంచి అనమాట. తన ఒరిజినల్ వచ్చేసి ఢిల్లీ కంటే సిమ్లా ప్రభావం వలన చల్లగా ఉంటుంది. దేనివలన అంటే సీ లెవెల్ అబోవ్ ద సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విధానసభలో వీరి కోసం 7 స్థానాలని రిజర్వ్ చేశారు. ఎవరు వాళ్ళు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి షెడ్యూల్ తెగల కోసం 7 స్థానాలని రిజర్వ్ చేశారండి. లోహ ఖనిజాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి లోహ ఖనిజాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి రాగి అనుకుంటున్నారు కదా, అది రాంగ్ అండి, నేలబొగ్గు. తర్వాత రొట్టెల పండుగ ఈ దర్గా వద్ద జరుపుకుంటారంటున్నారు. బారా షహీద్ దర్గా దగ్గర. తర్వాత భూమి యొక్క కవల గ్రహం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వీనస్, శుక్రుడు. పని హక్కు ఈ భాగంలో పొందుపరిచారు. అది ఏ భాగంలో అంటే ఆదేశిక సూత్రాలలో. తర్వాత అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు ఎవరు అంటే హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్. తర్వాత విద్యార్థి పరికరాలను నిపుణులతో పట్టుకొని రీడింగులు నమోదు చేయడం ఈ రంగానికి సంబంధించింది అంటున్నారు. అది ఏ రంగానికి సంబంధించింది అంటే మానసిక చలనాత్మక రంగం. తర్వాత చూడండి, విద్యార్థి ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తాడు అన్నది ఈ విద్యా ప్రమాణం. ఏ విద్యానికి ప్రమాణం అంటే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనకు సంబంధించింది. తర్వాత బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేసేవి ఏంటి అంటే లక్ష్యాలు. తర్వాత ఖనిజాలు అనేవి ఈ వనరుల కింద వస్తాయి. అవి ఏ వనరుల కింద వస్తాయి అంటే భౌతిక వనరుల కింద వస్తాయి. తర్వాత హెన్రీ మోరిసన్ ఒక బోధన సోపానాలలో 4వది ఏంటి అంటే వ్యవస్థీకరణ.